హలో సెంచరీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనున్నాను కేరళలో ఉన్న కొట్టాయం రైల్వే స్టేషన్ దగ్గర. కొట్టాయంలో చుట్టుపక్కల మనకి చాలా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 3 దేవాలయాలు: వైకోం మహాదేవాలయం, కడతుర్తి మహాదేవాలయం, అలాగే ఎత్తుమన్నూరు మహాదేవాలయం. అలాగే ఈ 3 దేవాలయాలు ఒకే రోజు దర్శించుకుంటే వాళ్ళకి మళ్ళీ మనిషి జన్మ ఉండదని, అలాగే మహాశివుడు మోక్షం ప్రసాదిస్తాడని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మనమైతే ఈరోజు ఆ 3 దేవాలయాలని దర్శించుకుందాం, పదండి. మనకి కొట్టాయం రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. నేను ఇక్కడ ఒక ఆటో అతన్ని అడిగితే ఈ దారిలో అయితే ఎత్తుమన్నూరు బస్సులు రావంట, కొంచెం ఒక 500 మీటర్స్ వెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అడుగు అని చెప్పారు. తమిళనాడులో నేను ఎక్కడ నడుచుకుంటూ వెళ్తున్నా ఎండ ఉన్నింది, కానీ ఈ కేరళకు వచ్చిన తర్వాత ఎండ అంటే ఏందో మర్చిపోయానండి. రైల్వే స్టేషన్ నుంచి ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ రాగానే అక్కడ ఏదో బస్సులు ఆగుతున్నాయి, అక్కడికి వెళ్ళి అడుగుదాం. అక్కడ నుంచి బస్సులు ఏమన్నా వెళ్తాయేమో ఎత్తుమన్నూరుకి. ఇందాక నేను బస్సు లాగున్నాయని చెప్పాను కదా, అక్కడైతే నాకు బస్సు దొరికింది ఎత్తుమన్నూరుకి. నేనైతే బస్సు ఎక్కేసాను. నాకు టికెట్ కూడా 23 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి ఎత్తుమన్నూరు 11 కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. ఇప్పుడే నన్ను బస్సు అయితే ఎత్తుమన్నూరు బస్ స్టాండ్లో దింపేసింది. ఇక్కడ నుంచి ఎత్తుమన్నూరు మహాదేవ్ టెంపుల్ ఒక 1 కిలోమీటర్ చూపిస్తుంది. అంటే నడిచి వెళ్తే ఐ థింక్ ఒక 500 మీటర్స్ 800 మీటర్స్ ఉండొచ్చు అనుకుంటా. సో ఇప్పుడైతే మహాదేవ్ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. నేను బస్ స్టాండ్ నుంచి బయటకు రాగానే మొత్తం ఫిష్ మార్కెట్ అండి. ఫిష్ మార్కెట్ బస్ స్టాండ్ కలిసే ఉన్నట్టు అనిపించింది నాకైతే. అలాగే బస్ స్టాండ్ నుంచి ఎత్తుమన్నూరు మహాదేవాలయం నడిచి వెళ్తే 850 మీటర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. బస్ స్టాండ్ నుంచి 200 మీటర్స్ రాగానే బస్ స్టాండ్ పక్కనే ఆల్మోస్ట్ ఇక్కడ నాకు ఒక బ్యూటిఫుల్ పాండ్ కనిపించింది. అక్కడ చూడండి, దూరంగా ఒక పైప్ పెట్టుంది. అంటే ఈ వాటరే ఇక్కడ ప్రజలు వాడుతున్నట్టున్నారు. అలాగే ఈ పాండ్ మాత్రం చూడడానికి చాలా నీట్గా ఉంది. ఒక్క చెత్త లేదు, ఏం లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఈ పక్కనే వీళ్ళు సైన్ బోర్డు కూడా పెట్టుకున్నారు, ఈ పాండ్లోకి మీరు ఏది కూడా త్రో చేయకూడదు అని చెప్పేసి. 850 మీటర్స్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత చివరికి ఎత్తుమన్నూరు మహాదేవ్ టెంపుల్ ఆర్చ్ దగ్గరికి వచ్చేసాను. లోపలికి వెళ్తే ఆ మహాదేవుని చూడొచ్చు. సరే, ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. కానీ బయట అవుట్లుక్ మాత్రం చాలా బాగుంది కదా. లైట్ అయితే ఇంకా రాలేదు, సో కొంచెం డల్గా కనిపిస్తుండొచ్చు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంది ఈ ఆర్చ్. కొంచెం దూరంగా కేరళ స్టైల్లో అద్భుతమైన దేవాలయం కనిపిస్తుంది కదా, అదే ఎత్తుమన్నూరు మహాదేవాలయం. ఇక్కడ చూడండి, మొత్తం కార్ పార్కింగ్ ఉంది. కార్ పార్కింగ్ అయితే చాలా పెద్దది. దేవాలయం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ నేను నిలబడి ఉన్నాను కదా, నా పక్కనే క్లాక్ రూమ్ ఉంది. అక్కడే నా బ్యాగు, నా కెమెరా ఇవన్నీ డిపాజిట్ చేయాలి, ఎందుకంటే లోపల కెమెరా అలో లేదు. దేవాలయాన్ని ఇంకొంచెం దగ్గరగా చూస్తున్నాను కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కేరళ స్టైల్లో ఉన్న ఆర్కిటెక్చర్ మాత్రం ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుందండి. అలాగే ఈ పక్కనే శ్రీకృష్ణ దేవాలయం కూడా ఉంది, అది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే దేవాలయం లోపలికి వెళ్ళిపోదాం. నా మొబైల్ అయితే లోపలికి తీసుకెళ్తున్నా. మొబైల్తో కొన్ని ఫొటోస్ అవి షూట్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి. చూద్దాం, అంటే షూట్ చేయడానికి అవుతుందో అవదో. ఇప్పుడు నేను దేవాలయం లోపలికి వచ్చేసాను. ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే దర్శనానికి వెళ్లే ముందు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం కరాసురుడు అనే రాక్షసుడు హిమాలయాల్లో శివుడి కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఆ కరాసురుడికి 3 శివలింగాలు ప్రసాదించి, ఈ శివలింగాల్ని పూజిస్తే నీకు మోక్షం ప్రసాదింపబడుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి 3 శివలింగాలు ఎడమ చేతిలో ఒకటి, కుడి చేతిలో ఒకటి, నోటికొకటి ఖర్చుకొని ప్రయాణిస్తూ ఉండగా ఇక్కడే దగ్గరలో ఉన్న వైకోం దగ్గరకు రాగానే అలిసిపోయి కాసేపు పడుకుంటాడు. ఆ పడుకున్నప్పుడు ఆ నోట్లోని శివలింగం కింద పడుతుంది. అలా భూమిని తాకిన శివలింగం ఎంత ప్రయత్నించినా మళ్ళీ లేవలేదు. అదంతా శివలీల అని తెలుసుకున్న కరాసురుడు మిగిలిన 2 శివలింగాలను కూడా ఎత్తుమన్నూరులో ఒకటి, కడతుర్తిలో ఒకటి ప్రతిష్ఠించాడు. తర్వాత 3 శివలింగాలను పూజిస్తున్న కరాసురుడు మోక్షం పొంది ఇక్కడే, అంటే ఎత్తుమన్నూరులోనే జింకగా మారి ఇక్కడే శివుణ్ణి సేవించుకుంటూ ఉన్నాడు. అలాగే ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడ ఉండే సౌందర్యలహరి రాశారట. అంతేకాదు, పూర్వం పరశురాముడు కూడా ఈ ఎత్తుమన్నూరు శివలింగాన్ని పూజించుకున్నట్లు కథనాలున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ శ్రీకృష్ణుడి దేవాలయం కూడా ఉందని. ఈ దేవాలయం లోపల నుంచే శ్రీకృష్ణుడి దేవాలయం లోపలకు కూడా దారి ఉంటుంది. ఇక్కడి నుంచే వెళ్ళి దర్శించుకోవచ్చు, లేదా
ఈ దేవాలయం బయటికి వెళ్తే శ్రీకృష్ణుడి దేవాలయానికి మరో దారి ఉంటుంది, అక్కడి నుంచి కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు. మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే శ్రీకృష్ణుడిని ఖచ్చితంగా దర్శించుకోండి. నాకు మహాదేవుని దర్శనం అలాగే శ్రీకృష్ణుడి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నేను ఇప్పుడైతే ఇక్కడి నుంచి కడతుర్తికి వెళ్ళబోతున్నాను. కడతుర్తి మహాదేవాలయం మనం ఈ యాత్రలో చేయబోయే రెండో ఆలయం. ఇప్పుడైతే మళ్ళీ నేను ఎత్తుమన్నూరు బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో కడతుర్తి, అలాగే 29 కిలోమీటర్ల దూరంలో వైకోం ఉంది. ముందు అక్కడికి వెళ్ళి ఏ బస్ దొరికితే ఆ బస్సు ఎక్కేస్తాను. ఎందుకంటే మనకి పెద్దగా టైం లేదు. ఎందుకో తెలుసా, 11-11:30 కల్లా కేరళలో టెంపుల్స్ మూసేస్తారు. సో ఈ లోపల మనం కవర్ చేయడం అనేది అసాధ్యం నాకు తెలిసి. ఇప్పుడైతే టైం 9:30 అవుతుంది. సో 1.5 hour ఉంది. ముందైతే కడతుర్తికే వెళ్ళడానికి ట్రై చేస్తా. అట్లీస్ట్ రెండో టెంపుల్ అయినా చూడడానికి వీలవుతుంది. మిగిలిన వైకోం మహాదేవాలయం ఈవినింగ్ దర్శించుకోవడానికి ట్రై చేస్తాం. మొత్తానికి ఈ 3 టెంపుల్స్ అయితే ఈ రోజే దర్శించుకుంటాను. సో మనం అయితే ఇప్పుడు కడతుర్తి మహాదేవాలయానికి వెళ్ళిపోదాం పదండి. ఈ కేరళలో అయితే మొత్తం ప్రైవేట్ బస్సులే, ఆర్టీసీ బస్సులు చాలా తక్కువ. అంటే మనం లోకల్గా ఎక్కడికి తిరగాలన్నా ఆర్టీసీ బస్సెస్ అనేవి చాలా తక్కువ. స్టార్ట్ అయింది బాబోయ్, వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇప్పుడే నేను కడతుర్తి మహాదేవ్ టెంపుల్కి ఎత్తుమన్నూరులో బస్సు ఎక్కేశాను. ఎత్తుమన్నూరు నుంచి కడతుర్తి మహాదేవ్ టెంపుల్కి 14 కిలోమీటర్స్ చూపిస్తుంది గూగుల్లో. నాకైతే బస్ టికెట్ 22 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడైతే నేను కడతుర్తి శివ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. బస్ స్టాండ్ దగ్గర దాకా వెళ్ళక్కర్లేదు. ఆ కండక్టర్ని అడిగితే నన్ను శివ టెంపుల్ దగ్గరే దింపేశాడు. సో మీకు ఇక్కడ బోర్డు కూడా చూపిస్తా చూడండి, శివ టెంపుల్కి దారి అని చెప్పుంటుంది. ఇదిగోండి. అలాగే మనకి ఎదురుగా ఆర్చ్ కనపడుతుంది కదా, ఆర్చ్ నుంచి లోపలికి 180 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకి శివ టెంపుల్ ఉంటుంది. పోయి దర్శించుకుందాం పదండి. మెయిన్ రోడ్లో నుంచి 180 మీటర్స్ నడుచుకుంటూ వస్తే ఇప్పుడు మనం వచ్చేసాం కడతుర్తి మహాదేవాలయ ఎంట్రన్స్కి. కొన్ని స్టెప్స్ అయితే ఇక్కడ ఎక్కాల్సి ఉంటుంది. సో ఇక్కడే అందరు చెప్పులు వదిలేస్తున్నారు, నేను కూడా వదిలేస్తున్నా. అలాగే మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే శివయ్య విగ్రహం కూడా ఉంది చూడండి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. నేను ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ అనుకున్నా, కాదండి ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. కానీ ఎంట్రన్స్ రైట్ సైడ్ లో పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. లోపలికి రాగానే దేవాలయ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా టెంపుల్ ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. నేను వచ్చింది టెంపుల్ బ్యాక్ సైడ్ అయినా ఈ ఆర్కిటెక్చర్ చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా కేరళ టెంపుల్స్ వైబే వేరని. చాలా బాగుంది ఇక్కడ చూడండి, పచ్చని చెట్లు, దేవాలయం చుట్టూ పచ్చడి చెట్లు, వాతావరణం కూడా చాలా బాగుంది. ముందుకెళ్ళిపోయేసి ముందు దర్శనం చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తారో తెలియదు. ఇక్కడ మర్రి చెట్టు చూడండి ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉందో. నడిచి వెళ్తుంటే ఎవరైనా ముందుకు చూస్తారు కదా, నాకు తెలియకుండానే ముందుకు చూడకుండా ఈ సైడ్ కార్నర్కు చూస్తున్నా. చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ టెంపుల్. నేను మాట్లాడేది ఈ టెంపులే కాదు, ఎత్తుమన్నూరు టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ 2 టెంపుల్స్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇందాక నేను వచ్చింది బ్యాక్ సైడ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే దేవాలయం ఫ్రంట్ సైడ్. చూడండి వ్యూ ఎంత బాగుందో. మనకి ఎత్తుమన్నూరు టెంపుల్లో లాగే లోపలికైతే షర్ట్ తో అలో ఉండదు. షర్ట్ అనేది విప్పేస్తే లోపలికి దర్శనానికి వెళ్ళాలి. కడతుర్తి మహాదేవునికి ఇక్కడ పూజా నైవేద్యాలు జరుగుతున్నాయి. ఆ సందడి మీరు కూడా చెవులారా వినండి. నాకు స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. జనాలు ఎవరు ఇక్కడ పెద్దగా లేరు. అందువల్ల ఏంటంటే చాలాసేపు దేవుణ్ణే చూస్తూ అక్కడే నించున్నా. కానీ ఎత్తుమన్నూరు దేవాలయంతో పోలిస్తే ఈ దేవాలయం చుట్టూ పచ్చదనంతో జనాలు ఎక్కువ లేకపోవడం వల్ల ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ నుంచి నేను ఇప్పుడు బయలుదేరిపోతున్నాను. మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేసాను. ఎందుకంటే వైకోం మహాదేవాలయంలో ఏమన్నా కొంచెం ఛాన్స్ ఉందా దర్శనానికి అని చెప్పేసి చిన్న ఆశ. సో ఇక్కడి నుంచి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చేసాను. ఇక్కడి నుంచి మళ్ళీ కడతుర్తి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి వైకోంకి అయితే వెళ్ళాలి కదా. అంటే మనకి మిగులుంది ఇంకొక మహాదేవుని ఆలయం, అది వైకోం మహాదేవ ఆలయం. సో ఇప్పుడైతే కడతుర్తి బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. బస్ స్టాండ్కి వెళ్ళేసి వైకోంకి బస్ చూసుకొని ఎక్కేసి వైకోం మహాదేవ ఆలయాన్ని దర్శించుకుందాం. నాకైతే గూగుల్లో కూడా స్పెసిఫిక్ బస్ స్టాండ్ అయితే చూపించట్లేదు, అంటే బస్ స్టాప్ అని చూపిస్తుంది. ఫైనల్గా ఒక బస్ స్టాప్ దగ్గరికి వచ్చి నించున్నా, బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. అంటే ఇప్పటికే 2 బస్సెస్ వచ్చాయి, అడిగాను, అవేవి వైకోం వెళ్ళవంట. చూద్దాం. ఫైనల్గా వైకోంకి వెళ్ళే బస్సు అయితే ఎక్కేసానండి. నాకు పెద్ద ఆయన హెల్ప్ చేశాడు అక్కడ.
ఇదే బస్ అని చెప్పాడు, ఆపాను, ఎక్కేసా. ఫస్ట్ కొట్టాయం నుంచి ఎత్తుమన్నూరుకి 23 రూపీస్, అక్కడి నుంచి కడుతుర్తికి 22 రూపీస్, మళ్ళీ కడుతుర్తి నుంచి వైకోంకి 23 రూపీస్. ఎటు చూసినా కానీ ఆల్మోస్ట్ ₹1 అటు ఇటు, ఛార్జెస్ మొత్తం సేమే. ఇప్పుడైతే నేను వైకోం బస్ స్టాండ్ లో దిగేశాను. ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం దూరమే టెంపుల్, నడుచుకుంటూ వెళ్ళిపోదాం పదండి, అసలే టైం అయిపోయింది. ఇదిగోండి ఫైనల్ గా మనం టెంపుల్ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్, లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ చేసుకుంటే చాలు, అక్కడ తలుపులు అయితే తీసున్నాయి దేవాలయాన్ని. ఐ థింక్ ఇది బ్యాక్ సైడ్ అనుకుంటున్నాను నేను కూడా. ఏదో ఒకటి ముందు దర్శనం అయితే చాలు. ఇక్కడైతే నాకు తెలిసింది ఏంటంటే లోపలికి అయితే కెమెరా అలో లేదు, అదైతే ష్యూర్. ఎందుకంటే ఇక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు వైకోం మహాదేవ్ ఆలయం అవుట్లుక్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం తొందరగా. ముందైతే స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడే టెంపుల్ లోపలికి వచ్చాను. చూడండి అసలు దేవాలయం ఎంత బాగుందో. ఓకే, ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మీకు మళ్ళీ చూపిస్తాను. దర్శనానికి అయితే వచ్చాను. క్లోజ్ చేసే ముందర ఇక్కడ మూర్తులు ఏంటంటే దేవాలయం చుట్టూ తిప్పుతారు. ఇప్పుడు అలా తిప్పుతున్నారనమాట. అంటే మూర్తిని లోపల పెట్టేటప్పుడు దర్శనానికి ఏమన్నా అలౌ చేస్తారా కొంతమందినైనా, ఆ టైంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనిపిస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇప్పుడే నాకైతే దర్శనం అయిపోయిందండి. నిజంగా అదృష్టం అనుకోవాలి. అది ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మీకు బయట చెప్తాను. వైకోం మహాదేవాలయం ఎంత గొప్ప ఆలయమో మనం మాటల్లో కూడా చెప్పలేము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా స్వామిని భక్తితో నమస్కరించుకున్న వాళ్ళకి ఎప్పుడూ అన్నానికి కొరవ లేకుండా చూసుకుంటాడు ఈ మహాశివుడు. అలాగే ద్వాపర యుగంలో పాండవులు, వ్యాస మహర్షి కూడా ఈ శివయ్యని పూజించారంట. అలాగే చాలా మంది మునులు, మహర్షులు ఎంతో మంది పూజించిన అద్భుతమైన లింగం, ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన లింగం. ఈ ఆలయ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. నిజంగా నేనైతే చాలా అదృష్టవంతునండి. ఎందుకు తెలుసా, లాస్ట్ మినిట్ దర్శనం నాకు. అది ఎలా అంటే నేను కరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళాను. అప్పుడే లాస్ట్ రౌండ్ గుడి చుట్టూ ఉత్సవ మూర్తిని తిప్పుతున్నారు. మళ్ళీ ఆ మూర్తిని గుళ్ళో పెట్టి అప్పుడు టెంపుల్ క్లోజ్ చేయాలి. అలా ఆ పూజారులు ఉత్సవ మూర్తిని లోపల పెట్టడానికి వెళ్ళినప్పుడు కొంతమందిని అలో చేశారనమాట. అలా అలో చేసినప్పుడు నేను కూడా లోపలికి వెళ్ళిపోయాను. 5 minutes టైం ఉంది. ఆ 5 minutes నేను స్వామి దగ్గరే ఉన్నా, నిలబడుకొని చూస్తూనే ఉన్నా. నిజంగా మాత్రం నా అదృష్టం అనే చెప్పాలి. మహత్తరమైన 3 క్షేత్రాల దర్శనం మధ్యాహ్నం లోపలే అయిపోవడం అనేది నిజంగా నా భాగ్యం, నా అదృష్టం. కొట్టాయి నుంచి స్టార్ట్ అయితే మాత్రం నిజంగా మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేయొచ్చు. కానీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. నేను 7కి అలా స్టార్ట్ అయ్యాను. మీరైతే మాత్రం 6కి అలా స్టార్ట్ అవ్వండి. అలాగే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇప్పుడైతే ఏదో ఒకటి వెళ్ళి తినాలి. 3 శివలింగాల దర్శనం అయిపోయింది. నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈరోజు. సంచారీస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేసి, అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను.